హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ల్యాప్‌టాప్ అంటే ఏంటి? ల్యాప్‌టాప్ ఎలా వాడాలి అని తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో ప్రత్యేకంగా ల్యాప్‌టాప్ గురించి తెలియని వారు, జీరో నాలెడ్జ్ ఉన్నవారు, బేసిక్స్ గురించి తెలియని వారి కోసం మాత్రమే ఈ వీడియో డిజైన్ చేయబడింది. ల్యాప్‌టాప్ కంటే ముందు మన కంప్యూటర్ ప్రీవియస్‌గా ఎలా ఉండేదో మనకు పిక్చర్‌లో కనిపిస్తుంది కదా! మానిటర్ గానీ, మౌస్, కీబోర్డ్, సీపీయూ అన్నీ విడివిడిగా ఉండేవి ప్రీవియస్‌గా. కానీ ఇప్పుడు ల్యాప్‌టాప్ అంటే ఏంటంటే మీకు పిక్చర్‌లో కనిపిస్తుంది కదా! కీబోర్డ్, మౌస్, డెస్క్‌టాప్ అన్నీ సీపీయూ అన్నీ కలిపి ఒకే డివైస్‌లో అరేంజ్ చేయబడి ఉండేదే ల్యాప్‌టాప్. ఇప్పుడు ల్యాప్‌టాప్‌కొచ్చేసి మనకి డివైజెస్ ఉంటాయి కదా! మన సైడ్‌లకి కొన్ని పోర్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కొన్ని పోర్ట్స్ ఉంటాయి. రైట్ సైడ్ కొన్ని పోర్ట్స్ ఉంటాయి కదా! అందులో ఫస్ట్ మన లెఫ్ట్ సైడ్ ఉన్న పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఒకటి రౌండ్‌గా హోల్ ఉంది. ఇదే పవర్ బట్ పవర్ ఛార్జింగ్. ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉపయోగపడేది ఆ రౌండ్ హోల్. పక్కన 2 పోర్ట్స్ ఉన్నాయి కదా! ఈ పోర్ట్స్ వచ్చేసి యూజెస్ ఏంటంటే మనకి కీబోర్డ్ గానీ, మౌస్ గానీ, లేకపోతే పెన్ డ్రైవ్‌లు గానీ కనెక్ట్ చేసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ స్పెషల్‌గా వచ్చి చూపిస్తాను చూడండి. మౌస్ ఎలా కనెక్ట్ చేయాలి మీకు ల్యాప్‌టాప్‌కి అనేది ఇక్కడ ఉంది కదా! ఒక సైడ్ ఫుల్ అయ్యి ఉంటుంది. ఒక సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసేటప్పుడు మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే కరెక్ట్‌గా మనం ప్లేస్ చేస్తున్నామా లేదా చూసుకొని ప్లేస్ చేయాలి. లేదా మనకు పోర్ట్‌లో ఉన్న క్లిప్ విరిగిపోయే ప్రమాదం ఉంది. చూసారా ఇప్పుడు ఇలా క్లీన్‌గా ఎలా పెట్టేసామో. ఇప్పుడు ఏంటంటే మీకు పెన్ డ్రైవ్ ఎలా కనెక్ట్ చేయాలి ఈ యూఎస్‌బి పోర్ట్స్‌కి అనేది నేను చూపిస్తాను చూడండి. సేమ్ మౌస్‌కి ఎలాగైతే ఉందో ఒక సైడ్ ప్లెయిన్‌గా, ఒక సైడ్ ఫిల్ అయ్యి ఉంటుంది. దాన్ని కూడా ఇలాగే సేమ్ అలాగే పెట్టి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకి యూఎస్‌బి పోర్ట్ కనెక్ట్ అయిందా లేదా చూసుకోవాలంటే మనకి డెస్క్‌టాప్ పైన చూసారు కదా! ఇలా కనెక్ట్ అయిన వెంటనే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అలా వస్తే పర్ఫెక్ట్‌గా మనకి కనెక్ట్ అయినట్టు అని అర్థం. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్, మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఫర్దర్‌గా నేను అప్డేట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయో చూసారా? ఇక్కడ కనిపిస్తుంది కదా! ఒకటి వెడల్పుగా ఉండే పోర్ట్ అండ్ ఇంకోటి రౌండ్‌గా ఉన్నది. ఏంటంటే ఈ వెడల్పుగా ఉన్నది ఏంటంటే మనకి ఎస్‌డి కార్డ్, మెమరీ కార్డ్ కానీ అలాంటివి వేసుకోవడానికి. అండ్ రౌండ్‌గా ఉన్నది ఏంటంటే ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేది. ఇక్కడ ఇంకా 2 పోర్ట్స్ ఉన్నాయి కదా! ఒకటి సి టైప్ పోర్ట్ అండ్ ఇంకోటి హెచ్‌డిఎంఐ పోర్ట్. ఈ సి టైప్ పోర్ట్ ఏంటంటే మనకు మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి గానీ, లేకపోతే మొబైల్‌లో ఉన్న ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి హెచ్‌డిఎంఐ పోర్ట్ ఉంది కదా! ఈ హెచ్‌డిఎంఐ పోర్ట్ వచ్చేసి మనకి ఎక్స్‌టర్నల్ డివైసెస్‌కి మన ల్యాప్‌టాప్ స్క్రీన్‌ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. లైక్ ప్రొజెక్షన్స్ కానీ, టీవీస్ కానీ, లేదా మానిటర్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ తిప్పి ఇది రొటేషన్ చేసి చూపిస్తున్నాను కదా! ఈ బ్యాక్ సైడ్ చిన్న చిన్నగా హోల్స్‌గా ఉండేటి ఏంటంటే ఇది హీట్ ఎగ్జాక్షన్. అంటే మనం ల్యాప్‌టాప్ వాడేటప్పుడు మదర్ బోర్డ్ అనేది చాలా హీట్ అవుతూ ఉంటుంది కదా! ఆ హీట్ అనేది బయటికెళ్ళడానికి ఈ హోల్స్ అనేది డిజైన్ చేశారు. ఫ్యాన్స్ ఉంటాయి. మనం రన్ అయ్యేటప్పుడు ఫ్యాన్స్ రన్ అవుతూ ఉంటాయి కదా! ఆ హీట్ అనేది ఆ చిన్న చిన్న హోల్స్ నుండి ఇక్కడ నుండి బయటకి ఎగ్జాస్ట్ అయిపోతా ఉంటుంది ల్యాప్‌టాప్‌కి. వీటిని ఎప్పుడు మనం క్లీన్‌గా ఉంచుకోవాలి. లేదంటే హీట్ ఎక్కువైపోయి ల్యాప్‌టాప్ అనేది హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ఒక్కొక్కసారి ఏంటంటే ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ల్యాప్‌టాప్‌ని ఎలా ఓపెన్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మీరు మిడిల్‌లో పట్టుకొని ఓపెన్ చేయడానికి మాత్రమే ప్రయత్నించండి. ఇట్లా ఒకవేళ ల్యాప్‌టాప్‌ని మీరు సైడ్‌కి గానీ, ఇలా పక్కకి గానీ పట్టుకొని ఓపెన్ చేయాలని చూస్తే ఏమవుతుందంటే మనకిక్కడ బ్యాక్ సైడ్‌లో హింజెస్ ఉంటాయి. ఈ హింజెస్ అనేవి బెండ్ అయిపోవడం గానీ, లేదా విరిగిపోవడం గానీ జరుగుతుంది. సో, ల్యాప్‌టాప్ ఎప్పుడు ఓపెన్ చేసినా మిడిల్‌లో పట్టుకొని మాత్రమే ఓపెన్ చేయండి. ఇప్పుడు చూసారా ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే మీకు కనిపిచ్చేది. చెప్పాను గదా! కీబోర్డ్ ప్లస్ మౌస్ ప్లస్ సీపీయూ అన్నీ ఒకటే దాంట్లో ఉంటాయని జెప్పేసి. ఇప్పుడు ఇక్కడ మనకి అక్కడ సెపరేట్‌గా కనిపిస్తుంది కదా! ఆడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ఈ చిన్న చిన్న హోల్స్ అనేటివి ఏంటంటే స్పీకర్స్, సౌండ్ స్పీకర్స్. ఈ ల్యాప్‌టాప్‌కి స్పీకర్స్ అనేది ఫ్రంట్ సైడ్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కొన్ని ల్యాప్‌టాప్స్‌కి ఏంటంటే బ్యాక్ సైడ్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ల్యాప్‌టాప్‌కి మాత్రం ఫ్రంట్ సైడ్‌లో ఉంది. ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా ఎప్పటికీ క్లీన్‌గా ఉంచుకోవాలండి. ఏదన్నా డస్ట్ గాని ఏమైనా ఉంటే ఇప్పటికీ క్లీన్‌గా, నీట్‌గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. లేదా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి స్పీకర్స్ కూడా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా! ఇదే మనకి టచ్ ప్యాడ్ అంటారు. మామూలుగా మనం ఎక్స్‌టర్నల్‌కి ఏంటంటే మౌస్ వాడతాం కదా! ఇక్కడ వచ్చేసి టచ్ ప్యాడ్. దీనిపైన రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ 2 కూడా ఈ టచ్ ప్యాడ్‌లోనే ఉంటాయి. ఇదంతా కీబోర్డ్.
మనకి లెటర్స్ ఉన్నాయి కదా కీస్, ఈ కీస్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. మనకి ఆల్ఫాబెట్స్ ప్లస్ న్యూమరిక్ నెంబర్స్ 2 కూడా ఇందులోనే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇప్పుడు ప్రెజెంట్ ఇదేంటంటే హీట్ ఎగ్జాక్షన్. మనకి మదర్ బోర్డ్ ల్యాప్‌టాప్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు హీట్ అవుతూ ఉంటుంది కదా! ఆ హీట్ అనేది బయటికెళ్ళడానికి అక్కడ హోల్స్ అనేవి ఈ ల్యాప్‌టాప్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ల్యాప్‌టాప్ ఎలా ఆన్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఒకటి పవర్ బటన్ అనేది ఉంటుంది. కొన్ని కీబోర్డ్స్‌కి కొన్ని ల్యాప్‌టాప్స్‌కి ఏంటంటే పవర్ బటన్ అనేది డైరెక్ట్‌గా కీబోర్డ్‌లోనే ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ల్యాప్‌టాప్స్‌కి అలా పైన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ కీబోర్డ్‌కి పైన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ల్యాప్‌టాప్‌ని ఎలా ఆన్ చేయాలనేది మీకిప్పుడు చూపిస్తాను చూడండి. పవర్ బటన్ చెప్పాను కదా! కీబోర్డ్‌లో గాని లేదా పైన ఇట్లా సెపరేట్‌గా ఒక బటన్ అనేది వస్తూ ఉంటుంది. ల్యాప్‌టాప్‌కి ఇలా వచ్చింది. దీన్ని ఒక లైట్‌గా అలా 1 సెకండ్ అట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ల్యాప్‌టాప్ అనేది పవర్ ఆన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాను. జస్ట్ అలా 1 సెకండ్ అట్లా టచ్ చేసి వదిలేస్తే ఇప్పుడు మనకి బూట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ల్యాప్‌టాప్. బూట్ అవుతూ ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఇలా ఆన్ చేసిన వెంటనే మనకి డైరెక్ట్‌గా ఆపరేట్ చేయడం కాకుండా ఒక 10-15 సెకండ్స్ దానికి స్టార్టప్ యాప్స్ అనేది లోడ్ చేసుకొని మనకి రెడీ టు యూజ్ అయ్యేంత వరకు ఒక 10-15 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత ల్యాప్‌టాప్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకంటే సీపీయూ అనేది టోటల్ స్టార్టప్ యాప్స్ అన్నీ లోడ్ చేస్తా ఉంటుంది కదా! అప్పుడు కొంచెం ఎక్కువగా బర్డెన్ పడుతూ ఉంటుంది కాబట్టి మేబీ లాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఇక్కడ మనకి టచ్ ప్యాడ్ అని చెప్పాను కదా! మనకి ఎక్స్టర్నల్ మౌస్ ఎలాగో ఈ టచ్ ప్యాడ్ అలాగా. ఇప్పుడు దీనిపైన టచ్ చేస్తూ మనకు స్క్రీన్ పైన ఒక కర్సర్ కనిపిస్తుంది కదా! అది చూడండి ఇప్పుడు నేను ఇక్కడ టచ్ పైన టచ్ చేస్తూ ఉంటే ఆ కర్సర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మౌస్ ఆపరేటింగ్ అనేది ఇలానే చేయాలి. వన్స్ చిన్నగా ట్యాప్ చేసి మౌస్ టచ్ ప్యాడ్ పైన ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే ఆ స్క్రీన్ మీద ఉన్న కర్సర్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి నేను అందులో ప్రెస్ చేసి ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ల్యాప్‌టాప్ అనేది లాక్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంది. చూసారా? ఇలా ల్యాప్‌టాప్ ఓపెన్ అవ్వగానే విజువల్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ల్యాప్‌టాప్ మీరు ఆన్ చేయడం వెంటనే ఒకసారి రిఫ్రెష్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఏమైనా స్టార్టప్ యాప్స్ గానీ, ఏదైనా యాప్స్ కానీ స్టార్టప్‌లో ఉన్నప్పుడు హోల్డ్‌లో ఉంటే లేదా హ్యాంగింగ్‌లో ఉంటే కానీ ఏమన్నా ఉంటే అది రిఫ్రెష్ చేయడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఏమైనా జంక్ ఫైల్స్ అవి ఇవి ఉంటే కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు టచ్ ప్యాడ్‌లో టచ్ చేస్తా ఉంటే చూడండి, మనకి స్క్రీన్ పైన కర్సర్ కనిపిస్తుంది కదా! ఇలా నేను టచ్ ప్యాడ్‌లో టచ్ చేస్తా ఉంటే కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది. నా హ్యాండ్ డెస్క్‌టాప్‌లో నా పిక్చర్ పైన హ్యాండ్ ఉంది కదా! ఆ హ్యాండ్ దగ్గర మీకు కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది చూడండి. ఇలా హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేస్తా ఉంటే మనకి అక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. ఇది స్క్రీన్ పైన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్ సెలెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ కర్సర్‌ని టచ్ ప్యాడ్ పైన టచ్ చేసి ఇలా డ్రాగ్ చేసి జస్ట్ ఇలా డబుల్ క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అయిపోతుంది. చూసారా? ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇలా టచ్ ప్యాడ్ పైన నా ఫింగర్‌ని పెట్టి ఇలా అలా అటు ఇటు డ్రాగ్ చేస్తూ ఉంటే అక్కడ కర్సర్ కూడా మూవ్ అవుతూ ఉంది చూసారా? టచ్ ప్యాడ్‌ని ఆపరేట్ చేయడం ఎంత సింపుల్ చాలా ఈజీ. జస్ట్ ఫింగర్‌ని అలా టచ్ ప్యాడ్ పైన ప్లేస్ చేసి స్మూత్‌గా చాలా టైట్‌గా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఇప్పుడు నేను క్లోజ్ చేయాలంటే అక్కడ ఇంటూ మార్క్ రైట్ సైడ్‌లో ఉన్న ఇంటూ మార్క్ డ్రాగ్ చేసి ప్రెస్ చేశాను. క్లోజ్ అయిపోయింది చూసారా యాప్. ఈ విధంగా టచ్ ప్యాడ్ వాడుతూ యాప్స్ ఓపెన్ చేయడం గానీ, క్లోజ్ చేయడం గానీ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే టచ్ ప్యాడ్‌ని ఎప్పుడూ కూడా గట్టిగా మీ ఫింగర్స్‌తో గానీ, హ్యాండ్‌తో గానీ గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి. లైట్‌గా పెట్టేసి లైట్‌గా ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మూవ్ అయిపోతా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కీబోర్డ్ పైన కొన్ని ఫంక్షనల్ కీస్ కనిపిస్తున్నాయి కదా! టాప్ రోలో పైన ఉన్న చిన్న చిన్న కీస్ ఉన్నాయి కదా! ఆ కీస్ అనేది ఒక్కొక్క ఫంక్షన్ చేస్తా ఉంటుందండి. ఆ ఫంక్షన్ ఏంటి అంటే మనకిప్పుడు మామూలుగా మనకి మొబైల్‌లో ఎలాగైతే మనకి సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, బ్రైట్‌నెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి, సౌండ్ డిక్రీజ్ చేసుకోవడానికి బటన్స్ ఉంటాయి కదా! అలాగే ఇక్కడ కూడా ఈ ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3, ఎఫ్4, ఎఫ్9 అనే ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఈ కీస్ అనేది ఇక్కడ ఫంక్షన్ బటన్ చూపించాను కదా! ఈ ఫంక్షన్ బటన్‌ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి మనకి ఏ ఫంక్షన్ అయితే కావాలి అనుకుంటామో ఆ ఫంక్షన్ కీ పైన క్లిక్ చేస్తేనే అప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. లేదా నార్మల్‌గా వాటిపైన సింబల్స్ ఉన్నాయి కదా! సౌండ్ సింబల్ కానీ, బ్రైట్‌నెస్ సింబల్ కానీ లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్ సింబల్స్ గానీ ఉన్నాయి కదా!
అవి యాక్టివేట్ అయిపోతాయి. మామూలుగా F1, F2, F3 వీటికి పా సెపరేట్‌గా ఇంకో వర్క్ కూడా ఉంటుంది. ఆ వర్క్ చేయడం అనేది ఫ కావాలి అనుకుంటే ఫంక్షన్ క్లిక్ ప్లస్ F1, F2, F3 అలా ఏ ఫంక్షనాలిటీ కావాలనుకుంటే ఆ ఫంక్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మీకు నేను ఎగ్జాక్ట్‌గా చూపిస్తున్నాను చూడండి. మౌస్ అండ్ టచ్ ప్యాడ్ ఎలా వాడాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా చిన్నగా దీనిపైన అలా ఫింగర్ పెట్టి స్క్రోల్ చేస్తా ఉంటే మనకి డెస్క్‌టాప్ పైన కూడా మూవ్ అవుతూ ఉంది చూసారా? ఇప్పుడు యాప్స్ ఎలా ఓపెన్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ విండోస్ సింబల్ ఉంది కదా! ఈ సింబల్ మీద వన్ క్లిక్ చేయగానే మనకంతా ఓపెన్ అయిపోయింది చూసారా? ఇప్పుడు మనకి ఏదైనా యాప్ ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. డబుల్ ట్యాప్ చేస్తే యాప్ ఓపెన్ అయిపోతుంది. ఇది టచ్ ప్యాడ్ పైన సెలెక్ట్ చేసుకొని. చూసారా? ఇలా యాప్ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ క్లోజ్ చేయాలంటే జస్ట్ ఆ కార్నర్‌లో ఉన్న ఇంటూ మార్క్ పైన ఆ కర్సర్‌ని తీసుకెళ్ళి క్లోజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పటివరకు యాప్స్ ఎలా ఓపెన్ చేయాలి, యాప్ ఎలా క్లోజ్ చేయాలి అనేది చూసాం కదా! టచ్ ప్యాడ్‌ని కూడా ఎలా వాడాలి అనేది చూసాం కదా! ఇప్పుడు మీకు ఏంటంటే మనకి ల్యాప్‌టాప్‌ని ఎలా షట్ డౌన్ చేయాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా మనకిక్కడ విండోస్ సింబల్ కనిపిస్తూ ఉంది గదా! ఈ విండోస్ సింబల్ పైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ మన నేమ్ వస్తుంది ల్యాప్‌టాప్‌లో. ఇక్కడ చిన్నగా మనకు పవర్ సింబల్ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మనకి షట్ డౌన్, స్టార్ట్, స్లీప్ అనేది ఉంటుంది కదా! షట్ డౌన్ పైన క్లిక్ చేసేస్తే ల్యాప్‌టాప్ పూర్తిగా షట్ డౌన్ అయ్యేంత వరకు చూసి క్లోజ్ చేయాలి. షట్ డౌన్ అయ్యేటప్పుడు మాత్రం క్లోజ్ చేయకండి. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని యాప్స్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు షట్ డౌన్ కాకుండా అలాగే ఉండిపోతుంది. సో, క్లియర్‌గా చూసుకొని యాప్‌ని షట్ డౌన్ అయిన తర్వాత ల్యాప్‌టాప్‌ని క్లోజ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకింకా ఏమైనా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ టచ్ ప్యాడ్ గురించి గానీ, లేదా కీప్యాడ్ ఎలా వాడాలి, కీబోర్డ్ ఎలా వాడాలి అనేది క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటేంటంటే మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఆ డౌట్స్‌కి కూడా నేను క్లియర్‌గా ఆన్సర్ చేస్తాను. వీడియోని మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీకు ఎవరికైతే ఈ ల్యాప్టాప్ బేసిక్స్ గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుందో మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.